న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యారంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేసి కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పాత పీఆర్టీఓ ఆఫీసులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అనేక హామీలు ఇచ్చిందని, విద్యారంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు మహేష్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను, స్కాలర్షిప్ను విడుదల చేయాలని, అదేవిధంగా ఈ జిల్లాకు యూనివర్సిటీని కేటాయిస్తా ఉన్నారు, యూనివర్సిటీని కేటాయించాలని, అదేవిధంగా ఇక్కడే పాలేరు దగ్గర జేఎన్టీయూ కాలేజీని కేటాయించమని చెప్పారు. అది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని వెంటనే అమలు చేయాలనేటువంటి డిమాండ్లతోని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది, నాశనం చేసింది, కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాసింది. కనీసం బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకుండా మొత్తం విద్యారంగాన్ని సర్వనాశనం చేసింది. మొత్తం నియంత్రిత విధానాలను పాటించింది, అవినీతికరమైన పరిపాలన కొనసాగించింది, విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబించింది. దాని నుండి అది ఈరోజు అధికారాన్ని కోల్పోయింది. అట్లా ఈరోజు ఖమ్మం జిల్లా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఈ జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ కొనసాగుతున్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను మొత్తం కూడా కార్పొరేటీకరణ చేసేటువంటి కుట్రల్లో అవి రాష్ట్రంలో, కేంద్రంలో పాలక వర్గాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఆనాదిగా వస్తున్నటువంటిదే ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఏ పార్టీలు ఉన్నా కానీ ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేయాలి. దీన్ని నిర్వీర్యం చేస్తే ప్రైవేటు శక్తులు, కార్పొరేట్ శక్తులు ముందుకొచ్చి ఈ విద్యారంగాన్ని మొత్తం వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విద్యారంగాన్ని మొత్తం కూడా ఒక ఈరోజు పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు భాగంగా ఖమ్మం నగరంలో పీఆర్టీ భవనంలో పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా వాటిని పక్కన పెట్టి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాసిన కేసీఆర్ గారు, ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికలలో హామీలు ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తాం, ప్రతి గ్రామాల్లో ఏవైతే స్కూల్ మూసేసి ఉన్నాయో 5,635 స్కూళ్ళను మేము తెరుస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు వాటిని తెరవకుండా ఈరోజు పెండింగ్లో పెట్టిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది. విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు ప్రభుత్వ స్కూల్లో కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో కావచ్చు, స్కాలర్షిప్ల మీద ఆధారపడి, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఈరోజు విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. కానీ విడుదల చేయకుండా ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా పక్కదారి పట్టించిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కనబడుతూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా పేద విద్యార్థుల మీద దయ ఉంటే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి. ఖమ్మం జిల్లా